వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. పుష్కరేక్షణ అంటే పద్మముల వంటి నేత్రములు కలదని ఒకటి. పుష్కరం అంటే సూర్యుడిని అర్థం తీసుకుంటే సూర్యనేత్రము కలది. అలాగే పుష్కల పుష్కర. పుష్కల అంటే సమృద్ధి, సముద్రి కలిగినటువంటి నేత్రములు ఉన్న తల్లి అని అర్థం. ఇది సహస్రాక్షి అనే అర్థంలో తీసుకోవచ్చు. అనంత నేత్రములు కలిగినటువంటి తల్లి, అనంత దర్శన శక్తి సంపన్నురాలు అని అర్థం పుష్కరేక్షణకు చెప్పుకుంటూ ఆ తర్వాత నామములు పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. ఇక్కడ ఈ 4 నామాల్లో పరా శబ్దం వస్తున్నది. అంటే ఈ 4 నామాలు కూడా పర సంబంధమైన నామాలను చెప్తున్నాయి. పర అనే శబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటే తెలుస్తూనే ఉన్నది. పరబ్రహ్మ స్వరూపం చెప్పినప్పుడు పరాపరానామం దగ్గర విశేషంగా ప్రస్తావన చేసుకున్నాం. అక్కడ పరా అనే మాటకి సర్వోత్కృష్టమైనది అని అర్థం. అపరమనగా ఈ ప్రపంచ రూపమైనటువంటి ఈశ్వరతత్వం, పరా అనగా ప్రపంచాతీతమైన ఈశ్వర స్వరూపము. అందుకు ఆ పరతత్వం గురించే వివరిస్తున్నారు ఇక్కడ. పరంజ్యోతి, మొట్టమొదటిగా పరం జ్యోతి. జ్యోతి అనగా చైతన్యము, ప్రకాశము అని అర్థం. అమ్మవారు ఎటువంటి జ్యోతి అంటే ఈ విశ్వమంతా వ్యాపించున్న ప్రకాశము, ఈ విశ్వానికి అతీతమైంది కూడా అని చెప్పడం కోసం పరంజ్యోతి అన్నారు ఇక్కడ. అందుకు పరస్మై జ్యోతిషే నమః అనేటువంటి మంత్రంతో అమ్మవారు నమస్కారం చేస్తాం. అంతేకాదు ఈ జ్యోతినే దేవతలు కూడా ఉపాసన చేస్తారట. అసలు దేవతలు జ్యోతిస్వరూపులు అంటే ప్రకాశ స్వరూపులు. ప్రకాశస్వరూపులైన దేవతలకు కూడా ప్రకాశం ఇచ్చిన తల్లి ఈ తల్లి. అందుకే దేవతలు కూడా తద్దేవా జ్యోతిషాన్ జ్యోతి ఆయుర్యోపాసతే అమృతం అన్నారు ఇక్కడ. అంటే దేవతలు కూడా తమ యొక్క ఉనికి కోసం అమృతమైన ఈ జ్యోతిని ఉపాసిస్తున్నారు అని మంత్రం యొక్క భావం. అమృతమైన జ్యోతి అంటే శాశ్వత జ్యోతి అని అర్థం. అందుకు జ్యోతులకు కూడా జ్యోతి అయినటువంటి తల్లి. జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట అది. సూర్యచంద్రాగ్నులన్నీ కూడా ప్రపంచంలో మనకు కనబడే జ్యోతులు, వాటిని వెలిగించేటువంటి తల్లి. కల్పాంత కాలాల్లో ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైన వారు ఎవ్వరికి కూడా ఉనికి ఉండదు, కానీ పరంజ్యోతి మాత్రం ఎప్పుడు ఉంటుంది. అందుకు పరంజ్యోతి అనేది పరబ్రహ్మస్వరూపం చెప్తూ పరంధామ, ఆవిడే పరమమైన జ్యోతి, పరమమైన ధామము. పరమం అనే మాటకి సర్వోత్కృష్టమని అర్థం మర్చిపోకుండా వెళుతూ ఉండాలి ప్రతి నామంలోకి. పరంధామ సర్వోత్కృష్టమైన ధామము. ధామము అంటే స్థానము అని అర్థం. అమ్మవారి ధామం ఎలాంటిది? సర్వోత్కృష్టమైన ధామము. ఎప్పుడైనా మోక్షం పొందిన వారిని కూడా మనం మాట్లాడేటప్పుడు పరంధామానికి చేరుకున్నారండి అంటూ ఉంటాం. పరంధామం అంటే మనం చూసే చతుర్దశ భువనములన్నీ ధామములు, వీటన్నిటికీ ఆధారమై ఉనికి కలిగిస్తూ ఉన్నటువంటి ధామం పరంధామం. ఈ చతుర్దశ భువనములు కూడాను నశించిపోయే లక్షణం కలిగినవి, కానీ పరంధామం ఏనాటికి నశించదు. అందుకే యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దేనికి చేరితే మళ్ళీ వెనక్కి తిరిగి రారో అది నా పరం ధామము అని. తద్ధామ పరమం, ధామ పరమమే పరంధామ అయింది. దాని ముందు వాక్యం చూడండి, తద్ధామ పరమం మమ ముందు నతద్భాసయితే సూర్య నశశాంకో నపావకః. ఆ పరంధామాన్ని సూర్యుడు గాని చంద్రుడు గాని ఎవరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు. మనమున్న ధామములన్నిటికీ సూర్యుడు చంద్రుడు అవసరం, లేకపోతే వెలుగు లేదు. కానీ ఆ పరంధామానికి రెండిటి యొక్క అవసరము లేదు, ఎందుకంటే వాటికే వెలుగునిస్తున్నది. సరిగ్గా ఆ శ్లోకం ఎలా కూర్చబడిందో ఈ నామం అలా కూర్చబడింది. అందుకు పరంజ్యోతి పరంధామ అని చెప్పడంలో విశేషం ఇది. అయితే పరంధామము అన్నప్పుడు సర్వోత్కృష్టధామం ఒక అర్థము, పరంధామంకు మరొక అర్థం కూడా చేసుకోవాలి. మనకు తెలిసిన స్థానములు 3, ఈ మూడింటికి అతీతమైన ధామం ఏదో అది పరంధామము. మన 3 ధామములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ధామములు. ఈ మూడింటికి అతీతమైన ధామం అంటే తురీయం అని చెప్పబడుతుంది. ఆ తురీయ భూమికి చెందినటువంటి పరతత్వం గనక ఈ తల్లి పరంధామ, ఇది అర్థం. ఈ భావాన్ని తీసుకునే మహానుభావుడు కాళిదాస మహాకవి అమ్మవారిని కీర్తిస్తూ నత్వమంబ పురుషో నచాంగన చిత్స్వరూపిణి నషండతాపితే నాపి భర్తురపితే త్రిరూపత త్వాం వినా తదపి నస్ఫురైత్రయం. ఒక చక్కని శ్లోకంలో ఈ పరంధామతత్వాన్ని అందించారు కాళిదాసు. ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు పురుషుడు కావు, స్త్రీ కావు. అలాగే స్త్రీ పురుషులకి కానప్పుడు నపుంసకలింగం చెప్తారు, అది కూడా నువ్వు కావు. మరి నువ్వెవరు అంటే
మూడు నీ వల్లే ఉంటున్నాయి, నీకు ఆ మూడు లేవు అన్నారు ఇక్కడ. అందుకే త్వాం వినా తదపి నస్ఫురే త్రయం, నువ్వు లేకపోతే ఈ మూడు లేవమ్మా, నీకు ఈ మూడు లేవమ్మా అన్నారు. అంటే ఆ తల్లి లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు లేవుట, కానీ ఆ తల్లికి మాత్రం జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఆవిడ పరంధామం, తురీయతత్వం అనేదాన్ని అంత చక్కగా కీర్తించారు. అందుకే మూడింటికి అతీతమైన ధామమే పరంధామము అని చెప్తూ, సైషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తి నిరంజన శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం అని కూర్మపురాణంలో శివవాక్యంగా చెప్పబడుతున్నది. దీన్ని కూడా భాస్కర్ రాయల వారే మనకి తీసి చూపించారు. ఏషా మహేశ్వరీ గౌరీ, ఆ మహేశ్వరి అయిన గౌరీ మమ శక్తి అంటున్నాడు శివుడు, నా యొక్క శక్తి అది. అది శాంతమైనది, సత్యమైనది, సదానందమైనది. శాంతం సత్యం సదానందం అనగానే పరబ్రహ్మ లక్షణములే. అది తద్ధామ పరమం మమ, అది పరంధామ స్వరూపం. పరమాణు తర్వాత మాట, ఇదంతా పరబ్రహ్మతత్వం అంటే ఏంటో చక్కగా చూపిస్తున్నాడు. పరంజ్యోతి పరంధామ పరమాణు, పరమమైన అణువు పరమాణువు. అణు శబ్దానికి అర్థం ఏంటంటే అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. సృష్టిలో మనం విచారణ చేసి 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 అన్నిటికంటే ఒక సూక్ష్మం దొరికిందండి అంటూ ఉంటాం. నువ్వు ఎక్కడ దాకా వెళ్ళావో, ఇది సూక్ష్మం అన్నావో, దానికి పైన ఆవిడ ఉంటూ ఉంటుందట. మొన్న చాలా కష్టపడి పాపం స్విట్జర్లాండ్లో కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేసి గాడ్ పార్టికల్ అని పట్టుకున్నట్ట. వాడు పేరు పెట్టారు కదా గాడ్ పార్టికల్, గాడ్ పార్టికల్ దొరుకుతాడా? ఎంత అజ్ఞానం అండి! యంత్రాలతో భగవంతుడిని తెలుసుకుందాం అనుకోవడమే మొదటి మూర్ఖత్వం, దానికి విజ్ఞానం అని పేరు పెట్టడం మరో మూర్ఖత్వం. ఇక్కడ ఆఖరికి దానికి ఏదో పేరు పెట్టి నానా అవస్థ పడ్డారు. యంత్రాలకి పరమాత్మ దొరకడు. నువ్వు ఎంతో అణువుని విచ్ఛేదం చేసావు, పరమాణువుని తెలుసుకున్నావు, ఇంకా పరమాణువు గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు ఎంత సూక్ష్మం నిర్ధారణ చేస్తూ ఉంటే అంతకంటే వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే నిర్ధారణకు దొరకదు అది. అందుకు పరమాణువు అంటే అత్యంత సూక్ష్మమైనది అని. దీని గురించే మహానుభావుడు డాక్టర్ కెన్నెత్ ఫోర్డ్ అనేటువంటి ఒక ఆయన ది ఎనర్జీ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్ అన్నాడు. ఆయన ఇక్కడ పరమాణువులో కూడా వ్యాపించినటువంటి శక్తి అయ్యా ఆవిడ అన్నాడు. ఇంకేం చెప్తాం అక్కడ? పరమాణువులో ఎంత శక్తి ఉంటుందో మనకు తెలుసు. స్థూలంలో ఉన్న శక్తి కంటే అణువులో ఉన్న శక్తి ఇంకా విశేషం. అందుకు పరమాణువు అన్నప్పుడు అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. అయితే సూక్ష్మం అంటే అర్థం ఏంటి? కొన్ని పదాలు మనకి అలవాటైపోయి కానీ అర్థం కాలేదండి, దానివల్ల వచ్చిన అవస్థ. ఒక ఆవిడికి పాపం సూక్ష్మం సూక్ష్మం అంటే నలుసుని అర్థం చేసుకుంది పాపం. సూక్ష్మం అంటే నలుసు కాదు, సూక్ష్మం అంటే ఇంద్రియములతో గోచరము కానిది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇంద్రియాలకు గోచరమయ్యేది స్థూలం, ఇంద్రియాలకు గోచరం కానిది సూక్ష్మం. ఇంద్రియాలంటే మనస్సు కూడా ఇంద్రియమే, ఇది తెలుసుకోవాలి. మనస్సు కూడా ఊహలు చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు అవసరం లేకుండానే. కానీ అది కూడా ఇంద్రియాలతో పరిచయం ఉన్న వాటిని ఊహిస్తుంది, ఇంద్రియాలను మించి వెళ్ళలేదు అది. దాని ఊహలు కూడా ఇంద్రియాలకు అనుభవాలేవో అవే తప్ప ఇంద్రియాతీత సత్యం గురించి మనస్సు ఆలోచించలేదు. ఇంద్రియాతీత సత్యం గురించి మనస్సు ఆలోచించాలంటే ప్రజ్ఞ ఇంద్రియాతీతమైన ప్రజ్ఞకు వెళ్ళిపోవాలి. ఋషులు మాత్రమే అలా తెలుసుకోగలరు, మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. అందుకే యన్ మనసా నమనుతే అని చెప్పినా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పిన మనసుకి మాటకి కూడా తెలియరానంత సూక్ష్మస్వరూపము అని. ఈ సూక్ష్మము వ్యాపకమైనది, అంతే నలుసని కాదు ఇక్కడ అర్థం. ఆకాశం అత్యంత సూక్ష్మం. ఎందుకు? అది మనం స్థూలంగా పట్టుకోలేం దాన్ని. ఆకాశం కంటే ఆవిడ సూక్ష్మని చెప్పారు కనుక పరమాణు పరాత్ పర, ఇది ఒకటి విశేషమైన మరొక నామం వచ్చింది. పరాత్ పర, పరమైన దానికంటే పరమైనది అన్నారు. ఇందాక చెప్పుకున్నామే, నువ్వు ఇది గొప్పది అని తేల్చి ఇదే గొప్పది అంటుంటే కాదు బాబు దానికి పైన నేను ఉన్నానని చెప్తూ ఉంటుంది అమ్మవారు. నువ్వు తేల్చేసేవంటే అమ్మవారు కాదు, అది అనిర్దేశ్య వపుహు అన్నారు కదా. నువ్వు నిర్దేశించి చెప్పలేవు అమ్మవారి యొక్క స్వరూపాన్ని. అందుకు పరాత్ పర, పరాత్ అంటే పరం అంటే ఉత్కృష్టము, గొప్పది అని చెప్పుకున్నాం. గొప్పదానికంటే గొప్పది అంటే దీన్ని మించిన మరో గొప్ప వస్తువు లేదని ప్రతిపాదన అవుతుంది. అమ్మని మించిన మరొక గొప్ప వస్తువు లేదు, అన్ని గొప్ప వాటికంటే గొప్పదిట. ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ కృష్ణుడి వాక్యాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా వేదాంత శాస్త్రం కదా. వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తుల్లో తీసుకోవాలి. ఉపనిషత్తులని తీసుకోవడం చేతకాకపోతే సర్వోపనిషత్ సారభూత గీతని మనం తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, పరం గురించి పరిశీలిద్దాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అన్నారు. ఇక్కడ సృష్టిలో అన్నిటికంటే గొప్పవేంటయ్యా అంటే మనల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తామండి? సుఖపెట్టే పదార్థాలు ముందు చూసుకుంటే ఇవండి గొప్పవి అని. కాదయ్యా బాబు, అవి అనుభవించగలిగే ఇంద్రియాలు ఉండడం ఇంకా గొప్ప. అవునా లేదా? మనకు ఎదురుగా ఆహార పదార్థం ఉంది, నాలుక ఉంది, ఇందులో ఏది గొప్ప చెప్పండి? నాలుగు గొప్ప, ఆహార పదార్థం గొప్ప? ఇవాళ నీకు నాలుగు తీసేస్తాం, ఆహార పదార్థం తింటే నాలుగు తీసేస్తానంటే ఆహార పదార్థం పోయినా పర్వాలేదు కానీ నాలుగు ఉండాలంటాం.
అంటే దానికంటే ఏది గొప్పది ఏంది? ఇంద్రియములు. కానీ ఇంద్రియాని పరాణ్యాహు. పోనీ ఇంద్రియములు అంటే ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. మనస్సు లేకపోతే ఇంద్రియాలు ఏవి అనుభూతి చెందలేదు. ఇక్కడ కొందరు చెవులు ఉపన్యాసం వింటుంటాయి కానీ ఆస్వాదించలేకపోతాయి. ఎందుకు? మనస్సు లేదు అక్కడ. అందుకు ఇంద్రియముల కంటే గొప్పది ఏంటి? మనస్సు. మనస్సు కంటే గొప్పది ఏంటంటే మనసస్తు పరా బుద్ధి అన్నాడు ఇక్కడ. మనస్సు కంటే గొప్పది బుద్ధి. ఆ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది కనుక బుద్ధి గొప్పది అన్నాడు ఇక్కడ. బుద్ధి కంటే గొప్పది ఏది అంటే ధియోయోన ప్రచోదయాత్. బుద్ధికి కూడా శక్తినిచ్చేటువంటి సూక్ష్మ వస్తువు ఏది ఉందో అది బుద్ధేహ పరతస్తు సహా. సహా అంటే ఆ పరతత్వము బుద్ధేహ పరత. బుద్ధి కంటే పరమమైనది. పరాత్ పర. ఒకదానికంటే పరం చెప్పి పరం చెప్పి పరం చెప్పి ఈ పరము కంటే అది పరం అన్నాడు. దానికంటే మరి చెప్పలేదు చూడండి. అందుకే పరాత్ పర అంటే గొప్పవాటి కంటే గొప్పది. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు పరం అనే మాటకి బ్రహ్మ యొక్క ఆయువుని పరం అంటారట. అందుకే బ్రహ్మాయువుకి పరం అని పేరు. పరాత్ పర అంటే బ్రహ్మ ఆయువుని మించిపోయి ఉన్నది ఈ తల్లి. ఇక్కడ అర్థం అంటే బ్రహ్మకైనా ఒక కాలపరిమితి ఉంది, అమ్మవారికి కాలపరిమితి లేదు కనుక పరాత్పర అని మరొక అర్థం చెప్తున్నారు. ఇక్కడ పరాత్పర దగ్గర మరొక విశేషం ఏంటంటే గగనాదేరపి వ్యాపిక పరాత్పర అన్నారు. గగనాదేరపి వ్యాపిక. మనకు తెలిసిన వాటన్నిటిలో వ్యాపక శక్తి కలిగింది ఆకాశమే. దాని మించి మరేం చెప్పలేం మనం. ఆ ఆకాశం కంటే వ్యాపక శక్తి కలిగినటువంటిది కనుక పరాత్ పరా అని చెప్పడం జరుగుతున్నది అని నారాయణ భట్టు వ్యాఖ్యానాలు చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ పరాత్పర ఒకటి మనం గతంలో చెప్పుకున్న పరాపర నామం గుర్తుంది కదా, నిస్త్రయగుణ్య పరాపర పరాత్పర. ఈ రెండు నామాలకు ఒక అనుబంధం ఉంది. అది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ పరాపర అనే చోట మనం పరాపర చదివిన చోట నారాయణ భట్టు పరాత్పర అని నామం తీసుకున్నాడండి. మనం ఇప్పుడు పరాత్పర చెప్పిన చోట పరాపర నామం తీసుకున్నాడు ఆయన. అంటే ఆయనకు దొరికిన పాఠం అలా ఉంది. భాస్కర్ రాయల వారికి దొరికిన పాఠం ఇటు అటు ఉన్నది. మనం ఎక్కువగా చదువుకుంటున్నది భాస్కర్ రాయల వారి పాఠమే. అంత ప్రసిద్ధి చెందింది ఆ మహానుభావుడు ఉపాసనా బలం చేత. అందుకు మనం పరాపర చెప్పిన చోట పరాత్పర, ఇప్పుడు పరాత్పర చెప్పిన చోట పరాపర చెప్పాడు నారాయణ భట్టు. ఇప్పుడు మనం పరాపర గురించి చర్చ చేయాలి. చేసిన చర్చ చాలు. కానీ అక్కడ పరాపరకి ఇక్కడ పరాత్పరకి అనుబంధం ఉంది. అంతమైనటువంటి వస్తువు పరమునందు అపరమునందు వ్యాపించుతున్న వస్తువే, అదే పరాత్పరమైనటువంటిది. అందుకే రెండింటికి అనుబంధం ఉన్నది. ఇక్కడ సరిగ్గా పరిశీలిస్తే బిందుపీఠం వద్ద ఉన్నటువంటి అమ్మవారికే పరాపర అని పేరు. ఖడ్గమాల చదవడం అలవాటు ఉంటే పరాపర రహస్య యోగిన్యై నమః అంటారు. పరాపర రహస్య యోగిని ఎవరు? ప్రకట యోగిని త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నది. అక్కడ నుంచి గుప్త యోగిని, గుప్తతర యోగిని, సంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, నిగర్భ యోగిని అలా వెళుతూ వెళితే చిట్ట చివరికి వచ్చింది రహస్యయోగిని, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని. ఆవిడ లలితా మహాత్రిపుర సుందరి. దాన్ని మించిన పరతత్వం మరొకటి లేదు. బిందువుని మించి మరొకటి ఉందా? అందుకే బిందువులో ఉన్న తల్లే పరాపర రహస్యయోగిని. అందుకే ఆ తల్లికే పరాభట్టారిక అని మళ్ళీ పేరు. అందుకు పరాపర, పరాత్పర, పరాభట్టారిక, పరాపర రహస్యయోగిని అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి ఈ నామం ద్వారా వ్యాఖ్యానించబడుతున్నది. ఇంత అందమైన సమన్వయం ఈ రెండు నామాల్లో కనిపిస్తున్నది. అందుకే ఇప్పుడు చెప్పబడిన పరబ్రహ్మకు సంబంధించిన నామాల్లో చివరి నామం పరాత్పర. ఇది పరాభట్టారిక అయిన తల్లిని చెప్తున్నది. తర్వాత నామములు ఇక్కడ ఒక్కొక్క శ్లోకపాదంలో ఒక మంత్రం ఉంటూ ఉంటుంది. అది గమనించుకోవాల్సింది. నేను కపర్దని కళామాల దగ్గర చెప్తున్నదంతా కపర్దని దుర్గ. అయితే కొందరి ఉద్దేశంలో ఇప్పుడు నడుస్తున్నదంతా కపర్దని విద్యనే ప్రస్తావన చేశారు, దుర్గా విద్యగానే. పోనీ అలా భావించవచ్చు. ఇప్పుడు చెప్పబడుతున్న ఒక నామములకు విశేషం ఉన్నది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. 3 నామాలు కలిగిన శ్లోకపాదం ఒక అద్భుతమైన మంత్రం. దీన్నిగా అనుసంధానం చేసుకుంటే దీనికి ఒక ప్రయోజనం ఉంది. ఎవరైనా దుష్టులు ప్రయోగాలు లాంటివి ఏవైనా చేసినా వాటిని ఆ బాధ మనకు రాకుండా చేయగలిగే శక్తి 3 నామాలకు ఉంది. అందుకే లలితా శాస్త్రం కల్పవృక్షం అని చెప్పుకున్నాం. ఎవరో భాగ్యవంతులు మాత్రమే దీన్ని నిరాటంకంగా వినగలిగే యోగం ఉంటుంది వాళ్ళకి. అలాంటి కల్పవృక్ష ఫలాలు ఇందులో లభిస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న శక్తిని చూసి కలిగిన పారవశ్యంతో చెప్తున్నదే తప్ప వ్యక్తులను చూసి ఎవరికి చెప్పట్లేదండి. అసలు ఇక్కడ ఇంత అద్భుతం ఒకటి అవుతోంది అన్న విషయం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానికో భాగ్యం ఉండాలి. ఎందుకంటే ఈ నామము యొక్క మహిమ తలంచుకోగానే కలిగిన ఒక స్పందనతో ఈ మాట చెప్పడం జరుగుతుంది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఈ మాట చాలా విశేషమైనది. అమ్మవారు తన చేతులతో పాశం పట్టుకున్నట్ట తానే ఎవడి పాశమైనా తీసేస్తుందట. ఏమిటా పరస్పరం ఉన్నటువంటి విరుద్ధ భావాలు చూడండి. చేత్తో పాశం పట్టుకున్నారు, పాశం తీసేస్తారు.
ఏమిటి ఇందులో చెప్తున్నారు అంటే, పాశహస్త అంటే ఒక్కసారి అమ్మ రూపం తలంచుకోవాలి. రాగస్వరూప పాశాఢ్య. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం పట్టుకుంది గనక పాశము చేతిలో పట్టుకున్నది అని మొదటిదాని అర్థం. అయితే అమ్మ ఎప్పుడు పాశం పట్టుకుంది గనక ఆవిడకి ఏమైనా పాశం ఉందా? ఆవిడకి ఏ పాశాలు లేవు. అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తులకి ఏమైనా పాశాలు ఉంటే తీసేస్తుంది కూడా ఆవిడ. పాశాలు తీసివేయగలిగిన శక్తి కల తల్లి పాశహంత్రి. అయితే మరి పాశాలు తీసేటప్పుడు చేత్తో పాశం ఎందుకు పట్టుకోవాలి అంటే, అవసరమైన వాడికి తగిలించడానికి. పాశం తగిలించేది ఆవిడే, పాశం తొలగించేది ఆవిడే. ఎందుకంటే పశువుల కాపరి తాను పోషించే పశువులకి పాశం తగిలిస్తాడు. తగిలించడమే కాదు, తొలగిస్తాడు కూడా. ఎప్పుడు తగిలించాలో ఎప్పుడు తొలగించాలో వాడికి తెలుసు. మేతకు తీసుకెళ్ళినప్పుడు అడవిలో పాశం తీసి ఇంకా మేసుకోండి అంటాడు ఆయన. మొత్తం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పాశం కట్టి పెడతాడు. ఎందుకంటే అప్పుడు కట్టాలి, ఎందుకంటే అప్పుడు విప్పాలి అంటే అది కట్టే సమయం, ఇది విప్పే సమయం. అలాగే అమ్మవారికి తెలుసు ఎవరిని పాశంతో బంధించాలి, ఎప్పుడు పాశంతో బంధించాలి, ఎప్పుడు పాశం తొలగించాలి అని. మనం తొందరపడకూడదు. అమ్మ తొందరగా పాశం తీసే అని ఆవిడకి తెలుసు. ఇది ఎలా ఉంటుందంటే, నిన్న దెబ్బ తగిలింది, డాక్టర్ గారు బ్యాండేజ్ కట్టారు, ఇవాళ మనం వెళ్ళి తీసే అంటే బాగోదు. అది అంతా మానిన తర్వాత అప్పుడు తీసివేస్తాడు డాక్టర్ బ్యాండేజీ. ఎప్పుడు తీయాలో డాక్టర్ గారికి తెలుసు, దెబ్బ తగిలించుకోవడం మనకు తెలుసు అంతే. చికిత్స చేసే వైద్యుడికి తెలుసు ఎప్పుడు బ్యాండేజ్ తీసేయాలో. అందుకే ఆవిడికి తెలుసు పాశహంత్రి, సమయమెరిగి ఆవిడే తొలగిస్తుంది. మనం తొందర పెట్టకూడదు. అమ్మ ఇంకా అనుగ్రహించేది ఏంటంటే ఈ సాధన చేస్తూ ఉంటే అని అనకూడదు. ఒక్కసారి వేదాంతం విన్నప్పుడు జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుందండి. నిజంగా ఆ జ్ఞానం కలిగినప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నాకు జ్ఞానం రాలేదేమి అని. ఇస్తే తట్టుకోగలమా? ఆవిడకి తెలుసు ఏ జీవుడు ఎంత తట్టుకోగలడో ఆ తల్లికి తెలుసు. మనం తొందరపడకూడదు. చిన్నపిల్లాడు ఏదో ఒక పెళ్లి చూడడానికి వెళ్ళేట, వెంటనే ఇంటికి వచ్చి అమ్మ నా తన పెళ్లి చేసే అన్నాడు. చేసేస్తారండి? వాడికి తగిన పరిణితి వస్తే తల్లిదండ్రులకి తెలుస్తుంది. మన పరిణితి ఏంటో ఆ తల్లికి తెలుసు. ఇది తెలుసుకోవాల్సింది. పరిణితి చూసి అనుగ్రహిస్తుంది. అందుకే పాశహస్త పాశహంత్రిలోనే మొత్తం ఉన్నదండి. హస్తంలో పాశం పెట్టుకుందని చెప్పడంలో అర్థం ఏంటంటే, పాశం తగిలించడం కానీ తొలగించడం కానీ ఆమె చేతిలో ఉందని చెప్పడం కోసం పాశహస్త అన్నారు. చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి? అంతా ఆవిడ కంట్రోల్లో ఉందని అర్థం. అందుకే ఆవిడ చేతిలో ఉంది అంతా కూడా. అందుకే పాశహస్త పాశహంత్రి. ఎవరిని ఎక్కడ ఎంతకాలం ఉంచాలో కూడా ఆ తల్లికి తెలిసండి. మనం అనుకుంటాం ఎవరైనా కలిసినప్పుడు నువ్వు నేను జీవితాంతం ఉంటాం అనుకుంటూ ఉంటాడు, మధ్యలోనే దిగిపోతుంది. అక్కడ కారణాలు అనేకం కావచ్చు. ఆవిడకి తెలుసు వీడి కర్మకి ఈ బంధం ఎంతకాలం ఉండాలి అనే లెక్క ఆవిడకి తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే కర్మలు చేసాం, ఎప్పుడు తగిలించాలి ఎప్పుడు తీసేయాలి ఆవిడకి తెలుసు. అందుకే పాశహస్త పాశహంత్రిలోనే లోక నిర్వహణ అంతా దాగి ఉందండి. ప్రపంచమంతా అలా నడుపుతుంది ఆ తల్లి. అయితే పాశహంత్రి అన్నప్పుడు అనేక భావాలు మనం తెలుసుకోవచ్చు. పాశములు అంటే బంధమే. అయితే ఒక్కొక్కప్పుడు బంధం అని తెలియదు, అలవాటైపోవడం వల్ల వచ్చింది అదే బాధ. కానీ బంధం అని తెలిస్తే మాత్రం తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవడు మాత్రం అండి కట్టుకుని కూర్చోవాలంటే సరదా పుడుతుంది. తెలియట్లేదు మనకు వచ్చింది బాధ అది. ఒకసారి బంధం లేకపోతే అదొక బాధ కూడా. ఏ మహానుభావుడో అబ్బయ్యా బంధం లేదయ్యా అనుకుంటాట. కొందరు బంధం లేకపోతే అది బాధ. అందుకే కొందరికి పెడుతూ ఉంటుంది ఆ తల్లి. వాళ్ళు కొందరికి మోహము బిజీ లేకపోతే వాళ్ళు చెడిపోతారండి, అది ఒకటి ప్రమాదం. కొందరు ఖాళీగా ఉంటే ప్రపంచానికి ప్రమాదం. అందుకు వాళ్ళు ఖాళీగా ఉండకూడదు, వాళ్ళు ఏదో పని చేస్తూ ఉండాలి వాడికి. కొందరు ఖాళీ ఉంటే వాళ్ళు యోగం తెచ్చుకుంటారు. అందుకు కొందరు తీరుకుంటే పాపం ఏం చేస్తామని పేకాడాడతాడు, కొందరు తీరుకుంటే యోగం చేస్తాడు. ఇద్దరికీ తీరికలే, కానీ వినియోగించుకోవడం మీద ఉంది. అందుకే ఆ తల్లికి తెలుసు అన్నీ. అందుకు పాశహంత్రి అనే మాట ఇంత విశేషంగా చెప్తున్నారు. బాధించేవేవైనా తొలగిస్తుంది. ఏ పాశమైనా తొలగిస్తుంది. అనిరుద్ధుడి కథ మనం చెప్పుకున్నాం. అతను నాగపాశాలతో బంధించారు. ఆ నాగపాశాన్ని తొలగించింది ఆవిడ పాశహంత్రి. అది తెలుసుకోవాల్సింది. అలాగే ఒక్కొక్కప్పుడు మనం ఏదో చేద్దాం అనుకుంటాం, మనకు తెలియనివేవో అడ్డుకుంటాయి. అడ్డుకోవడంలో అనేక రకాలు. మన మానాన మనం వెళ్ళిపోతున్నా మనమంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి నాకు ఉన్నారని ప్రతివాడు అంటాడు, అది కూడా తెలుసు. ఇదొక తెలివి ఉందండి. కొంతమంది వచ్చి వంచన చేసేటువంటి జ్యోతిష్యం వాళ్ళు వస్తారు. నీకు చాలా నరఘోష ఉంది, నువ్వు బాగుపడుతున్నావని చాలామంది బాధపడుతున్నారు, నిజమేనా అంటాడు. అవునండి అని. ఇది అనిపించింది ఎవడికి చెప్పండి. సృష్టిలో ప్రతివాడికి వాడు బాగున్నాడు, వాడి మీద అందరూ పడి ఏడుస్తున్నాను వీడు ఏడుస్తూ ఉంటాడు. ఆ బలహీనతను పట్టుకుంటారు. ఒక్కొక్కడొచ్చి వాడొచ్చి నీ మీద అంత నరఘోష ఉంది అనగానే సత్యం చెప్పాడండి అంటాడు. వెంటనే జేబులోంచి తీస్తాడు. అదే కావాలి వాడికి, ఇంకేం కావాలి. ఇవన్నీ లోకంలో ఉంటూ ఉంటాయి. కాదని కాదు, కానీ సృష్టిలో ఇది సహజమండి. ఒకరున్నారు అంటే తప్పకుండా పడని వాళ్ళు కూడా ఉంటారు. పొగడేవాడు కూడా ఉన్నాడంటే తిట్టేవాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ప్రపోర్షనే ఎక్కువ, మనకు తెలియదు అది. వాళ్ళ అవకాశం రాలేక కూర్చుంటారు, కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు అనేక రకాల బాధలు ఉంటాయి. కొందరు ఏడుపే పెద్ద అసూయ కొడుతుంది మనకి. కొందరు అక్కడతో ఊరుకోకుండా అసూయతో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు. నోరు పారేసుకోవడము, కొంతమంది ఇంకా దూరంపై ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు.
ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమేమిటో ఎవరికీ తెలియదు. అయితే నా చుట్టూ ఎవరో బాధ పెట్టేవాళ్ళు ఉన్నారని ఎప్పుడు అనుకోవడం కూడా తప్పేనండి. ఇది కూడా నెగిటివ్ థింకింగ్. అప్పుడు ఎవరిని చూసినా వీడు నా మీద ఏడుస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. అది మళ్ళీ తప్పు. మనం మన అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటే మన మీద ఎవడైనా ఒక బాధ కలిగించాడే అనుకోండి, అప్పుడు ఆవిడ చూసుకుంటుంది వాళ్ళ పని. అది చెప్పడం ఇక్కడ. అంతేగాని మళ్ళీ వీడి ప్రతీకారం ప్రయత్నిస్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ పని నువ్వు చూసుకుంటున్నావో చూసుకో ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ప్రతీకారం చూసేవా నీకు అప్పుడు ద్వేషం వచ్చేసింది. ఆవిడ మైత్రియాది వాసనాలభ్య, ఇక్కడికి వచ్చాం కనుక ఇది చాలా బాగుంది, అది మర్చిపోవద్దు. అది మైత్రియాది వాసనాలభ్య, మనలో ఆ సంస్కారములే పెంచుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియకపోవచ్చు. దస్యువులు అనేవాళ్ళు ఉంటారట. అయ్యా, కనబడే శత్రువు లేదా శత్రుత్వాన్ని బయటకు చూపించేవాడు కొంత నయం, మన పక్కనే నవ్వుతూ తిరిగేవాడు ఎప్పుడేం చేస్తాడో అసలు తెలియదు. అలాగని నవ్వుతూ తిరిగే ప్రతి వాళ్ళని సందేహించినదిగో ప్రమాదం. అందుకు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇంకోటి నిన్ను బాధించకుండా చూసుకోవడం ఆ తల్లి చూసుకుంటుందట. అందుకే పరమంత్ర విభేదిని తర్వాత మాట ఇక్కడ. పరమంత్ర పరప్రయోగ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇతరులు చేసినటువంటి మంత్రములు కానీ ప్రయోగాలు ఏవైనా ఉంటే వెంటనే తిప్పి కొట్టగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది. అందుకే అమ్మవారి ఉపాసకుడికి ఏ భయము లేదు, వాడు నిశ్చింతగా ఉండొచ్చుట. అది చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారికి ఉన్నటువంటి మంత్ర రాశిలో అనేక శక్తులు ఉన్నాయి. జయత్సేన మర్చిపోయామా? అమ్మవారి సేనలన్నీ జయించే లక్షణము కలవే. అంటే మంత్రములు. అమ్మ మంత్రరాశి ఎంత ఉన్నదండి. అమ్మనాయి మంత్రాల్లో ఎన్ని మంత్రములు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి అస్త్రములే. అదే సర్వాయుధ పరిష్కృత, చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత. ఆ శ్రీచక్రంలోనే అన్ని వెపన్స్ ఉన్నాయట మొత్తం. అంటే ఒక్కొక్క దేవతా మంత్రం ఒక్కొక్క వెపన్, అవన్నీ అక్కడ ఉన్నాయి. సర్వాయుధ పరిష్కృత ఆ మంత్రములు. అందుకు అమ్మవారిని ఆరాధన చేస్తే తన మంత్రశక్తులన్నీ పక్కన ఉంటాయట. ఉన్నాయని కూడా మనకు తెలియవు. అవి కాపాడుకుంటూ వెళుతూ ఉంటాయి. ఇందులో ఏమీ సందేహం లేదు. ఒక మహాత్ముడు అమ్మవారి గురించి చింతన చేస్తూ అద్భుతమైన గానం చేసేవాడు. ఇది కొన్ని శతాబ్దాల క్రితం చరిత్ర, కానీ దాని పరంపర ఒకటి ఉన్నది. ఆ గానం చేస్తూ ఉన్న సమయంలో అతనంటే గిట్టని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రయోగం చేశారట. అతడు గొంతుకేదో అయ్యింది, కానీ అమ్మవారిని తలంచుకున్నాడు. చిత్రం, అతడు ఆ ప్రయోగం చేసిన వాడు సభ బయటకు వెళ్తుంటే రాజు యొక్క అశ్వశాలలో ఒక అశ్వం లేచి తనంత తాను తెంపుకొచ్చి కాళ్ళతో కొట్టిందిరా ప్రయోగం చేసిన వాడిని. చూడండి ఇక్కడ ఇతడికి స్పష్టంగా విడిపోయింది, ఆ ప్రయోగపు బంధం విడిపోయిందిట. అంటే హయగ్రీవ విద్య అక్కడ పనిచేసింది. ఇతడు ఉపయోగించే హయగ్రీవ విద్య హయగ్రీవ స్వామి ఒక్కసారి గమనించుకున్నట్ట వెళ్ళి ఆ గుర్రాన్ని ప్రేరేపించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు భగవద్భక్తుల మీద మాత్రము ద్వేషం పనికిరాదు అని చెప్తారు. సరిగ్గా పరమంత్ర విభేదిని అనే మాట వచ్చినప్పటికీ హనుమత్ శక్తి మొదలైనవన్నీ కూడా పరమంత్ర విభేదన శక్తులుగా చెప్తారు. అమ్మవారి దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవి మనల్ని అనుగ్రహించేవి ఉన్నాయి, మనపై ఆగ్రహించే వాళ్ళని బాధించేవి కూడా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. చిట్ట చివరికి వీటితోనే పరిమితి లేదు లలితా విద్య. వీటితో పరిమితి అయితే అది కూడా మామూలు తంత్రం అయ్యేది. అది స్వతంత్రం తేతంత్రం కనుక చిట్ట చివరికి అన్నిటికీ పరమార్థమైన మోక్షమే ఇస్తుంది. అంటే నీ పని నువ్వు చూసుకో, నువ్వు మోక్ష ప్రయత్నం నువ్వు చూసుకో. మరి అమ్మ నా దరిద్రం అది నేను చూసుకుంటా అంటుంది. నా శత్రువులు వాళ్ళని నేను చూసుకుంటా. ఎందుకంటే సృష్టిలో సుఖంగా ఉండాలని కోరుకునేవాడు 4 కోరుకుంటే చాలంటే నిజానికి ధార్మికమైన కోరికలు ఇవి. ధార్మికమైన కోరిక ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి తప్పు లేదు. అదేమిటంటే సంపద, ఆరోగ్యము, సత్కీర్తి. అంటే మన గురించి ఎవడు చెడుగా అనుకోకుండా ఉంటే చాలు. 4 శత్రుబాధ లేకుండా ఉండడం. ఈ 4 దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ. ఈ 4 ఎంతవరకు ఉంటాయో తెలుసా అంటోంది శివపురాణం.